హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇప్పుడు అన్నయ్యల ఇంటికాడ ఉన్న బోనాల పండుగ. బోనాలు అంతటా అయిపోయినాయి కదా, మీరు ఇప్పుడు చేస్తున్నారు అనుకోకండి. శ్రావణ మాసంలో లాస్ట్ వీక్లో చేస్తారు మా ఊరు సైడ్ అయితే. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న గుడి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయము. ఇక్కడ అమ్మవారి దగ్గరికి పొద్దు పొద్దుగాల అందరు యాటలు తీసుకొని వచ్చినారు. అమ్మవారి అనుగ్రహం తీసుకున్నాకనే యాటను కోయనికి ఉంటుంది. ఆ అమ్మవారి అనుగ్రహం లేకపోతే యాటను కూడా వదిలేయాల్సిందే. అమ్మవారి ముందు పెడితే ఆ ఆట ఆలోచించి చూసి మరి జల్తీస్తుంది అనమాట. జల్తీయడం అంటే మొత్తం ఇట్లా బాడీ ఊపి తల ఊపితేనే అప్పుడు దాన్ని కొయ్యాలి. మా అన్నోళ్ళు అయితే ప్రతిసారి 3 బోనాలు చేస్తారు. ఒకటి ఎల్లమ్మ తల్లికి, ఒకటి పోషమ్మ తల్లికి, ఇంకోటి భూలక్ష్మి మాత. ఇంటి పెద్దవాళ్ళే బోనం తీసి ఎత్తుతారు. ఎత్తిన తర్వాత నీళ్ళు సాకపోసి చల్లంగా చూడు తల్లి అని మొక్కి పంపిస్తారు. బోనం ఎత్తుకొని నడుస్తుంటే ఆ అమ్మవారే బోనం వెంబడే ఉన్నట్టు ఉంటుంది. గుడి ఎంత దూరం ఉన్నా సరే నడుచుకుంటూనే వెళ్తాము. నడుచుకుంటూ వెళ్తుంటే మనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి అమ్మవారే ఉంది కదా, ఇంకెందుకు భయం అని నాకైతే అనిపిస్తుంది. పోచమ్మ గుడి దగ్గరికి వెళ్ళినాక 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత అమ్మవారికి బోనము ఎక్కిస్తారు. ఎంతో మబ్బాయి వర్షం వచ్చేటట్టాయి, కొన్ని చినుకులు పడ్డాయి, మళ్ళీ ఆగిపోయినాయి. మేము బోనం ఎత్తుకొని వచ్చి ఎక్కించేంత వరకు కూడా వర్షం పడలేదు. చాలా జనాలే ఉన్నారు. అయినా లోపలికి పోయి అయితే నేనైతే మంచిగా దర్శనం చేసుకున్నా. దర్శనం చేసుకున్నాక బయటికి వచ్చినాక నాకైతే మన్మరాళ్ళు కలిసిరు. మేమైతే చాలానే మాట్లాడుకున్నాం, కానీ అక్కడ మైక్లో సప్పుడు ఎక్కువ శబ్దం ఉండి ఆ వాయిస్లు అన్నీ తీసేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను. ఈ మన్మరాళ్ళు ఎవరు అనేది లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు భూలక్ష్మి మాత దగ్గర ఉన్న ఇక్కడ బోనం ఎక్కిస్తున్నాము. మేము బోనంలో అయితే పాలు పోసి బెల్లం వేసి పరమన్నం వంతాము, అదే పెడతాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రసాదం పెడతారు, కానీ మేమైతే అమ్మవారికి ప్రసాదంగా బెల్లం అన్నమే పెడతాము. 4 గంటలకు స్టార్ట్ చేసిన బోనం ఎత్తుకోవడము, అక్కడ ఎక్కించి వచ్చి ఇక్కడ ఎక్కించేసరికి నైట్ 8 అవుతుంది. ఇప్పుడు నేను ముందే అమ్మవారి దగ్గరికి పోయి దర్శనం చేసుకొని వీడియో తీసిన అనమాట. చీకటి అయితే తీయరాదని ఎల్లమ్మ టెంపుల్ దగ్గర గజస్తంభము ప్రతిష్ట కూడా చేసిర్రు. ఆ పూజ చేయనీకే అమ్మవారిని ఇట్లా అలంకరణ చేసిర్రు అనమాట. ఇప్పుడు మనము ఎల్లమ్మ టెంపుల్కి పైకి వెళ్ళాలి. పైకి వెళ్తుంటే మెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు నేను మధ్యాహ్నం 1:30కి తీసిన ఈ వీడియో. కొంతమంది వస్తున్నారు పోతున్నారు. సాయంత్రం వరకు అయితే ఫుల్ జనాలు వచ్చేసారు. అప్పుడైతే నాకు తీయనిక రాకపోతుండే, ముందు వచ్చి తీసుకున్నా కాబట్టి మంచిగా వీలు ఉన్నది. వర్షం చినుకులు కూడా వచ్చినట్టయితేనే పోతున్నాయి, కానీ వర్షం పెద్దగా ఏం పడలేదు, ఎవరికి ఏం ఇబ్బంది కలగలేదు. ఈ గుడి 2004లో కట్టిరనమాట. అంత ముందు కూడా అమ్మవారు ఉన్నది గుట్ట పైన. ఆమె స్వయంగా నిలిచింది. కొన్ని సంవత్సరాలు ఎన్నో ఏళ్ళ కిందట నిలిచిందంట, ఉంది కానీ గుడి లేదు ఆమెకి. మల్రెడ్డి రంగారెడ్డి అన్న కోరుకున్నారంట అమ్మవారికి, అమ్మ నేను ఎమ్మెల్యే గెలిస్తే నీకు గుడి కట్టిస్తా తల్లి అని. ఆయన కోరిక నెరవేరింది. ఎమ్మెల్యే అయిన తర్వాత అమ్మవారికి గుడి కట్టించిండు 2004లో. 21 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. అప్పుడు కూడా గజస్తంభం చెక్కతో చేసి పెట్టిండు. చెక్కది కాబట్టి కొంచెం అది ఖరాబ్ అయినట్టు అయితే మళ్ళీ ఇప్పుడు రాయితో చేసి పెట్టిర్రు. చాలా అంటే చాలా బరువు ఉందంట ఈ గజస్తంభము. ఏందక్క రంగారెడ్డి అన్న అని పిలుస్తున్నాం, మీ అన్న నాయన అని అనుకోకండి. కాకపోతే మా అన్నలు కూడా ఇదే ఊర్లో ఉంటారు, ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటారు. అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. మా అన్నలు రంగారెడ్డి అన్నని అన్న పిలుస్తారు, ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోతాడు. అందుకనే నేను కూడా అన్న అని చెప్తున్నాను. గుట్టలాగుంది, ఎక్కడో అడవిలో ఉంటుందేమో అనుకోకండి. చూసిన వాళ్ళకైతే అందరికి తెలుసు, ఇండ్ల మధ్యలోనే ఉంటుంది. కాకపోతే ఈ గుడి గుట్ట పైన ఉంటుంది. ఆ గుట్టకి ఇంకా గుట్ట ఉంటుంది అనమాట, ఎత్తులో ఉంటుంది. చుట్టుముట్టు వాతావరణం అయితే చాలా బాగుంటుంది. అప్పట్లో అయితే గుండ్ల మధ్యలో పెద్ద పెద్ద గృహాలు ఉంటే ఆ మధ్యలో చిన్న అమ్మవారు రూపం కానీ దేవుళ్ళ ఏదన్నా కొంచెం రూపం కనిపించినా కానీ అక్కడే దేవుడు ఉండని ఆ రాయికే పూజించేవాళ్ళు. అప్పుడైతే అట్లనే చేస్తుండేది. ఇక్కడ ఎల్లమ్మ తల్లి కూడా అట్లనే ఉందన్నమాట. అయితే ఇక్కడ పెద్ద పెద్ద గుండ్లు, పైకి ఇంకా గుట్ట అట్లా ఉంటుంది. ఎల్లమ్మ తల్లి కూడా అట్లనే ఉంది. ఆమె స్వయంగా నిలిచిందైతే ఇగో ఇక్కడ చిన్న గుడిలాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ లైట్లు వెలుగుతున్నాయి ఇగో ఇక్కడ. అయితే ఆమె అక్కడ ఒక పెద్ద గుండులాగా గుట్టలాగా ఉన్న అందులో నిలిచింది. ఆమె స్వయంగా అక్కడనే నిలిచింది. ఆమెనైతే అట్లనే ఉంచారు, కదిలించలేదు, తీయలేదు. కాకపోతే పక్కన గుడి కట్టి విగ్రహ ప్రతిష్ట చేసిర్రు అనమాట. ఫస్ట్ వెలిసింది రేణుకా ఎల్లమ్మ తల్లి ఇక్కడే. ఆమెను అట్లనే ఉంచిర్రు. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ మనకి చుట్టుముట్టు ఇట్లా వదిలేసి మధ్యలో ఆ గుడి కట్టినారు అనమాట. ఇంతకు ముందుకైతే అందరు ఒకేసారి బోనాలు చేసి డప్పు సప్పులతో అందరు కలిసి సాయంత్రం పూట బోనాలు వెళ్ళేవారు. కరోనా టైం నుంచి పొద్దున్న నుంచి ఎవరికి పని తిరిగినప్పుడు వాళ్ళు, ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు, ఎవరంతలో వాళ్ళు వచ్చి బోనం ఎక్కించుకొని
పోతున్నారు. కొందరేమో తిన్నాక వస్తారు, కొందరేమో తినక ముందుకు వస్తారు. ఎట్లా వీలున్న వాళ్ళు అట్లనే. అమ్మవారికి అయితే తినకుండా రావాలి, బోనం ఎక్కియాలని నియమాలు అయితే ఏమీ లేవు. అమ్మవారికి కూడా తిన్నాక వస్తేనే సంతోషం అంట. మేమైతే తిన్నాకనే వెళ్తాము. మామూలుగా దర్శనానికి వస్తేనేమో పొద్దున్నే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. బోనాలు అప్పుడైతే పొద్దున్న ఒడిబియ్యాలు పోసి ఆటలు తీసుకొచ్చినప్పుడు తినకుండా వచ్చి చేసుకొని పోయి తర్వాత మళ్ళీ బోనం ఎక్కించినప్పుడు తినే వస్తాము. నేను పొద్దున వచ్చి వీడియో తీసినప్పుడు తినకుండానే వచ్చిన వీడియో తీస్తుంటే కూడా ఎవ్వరు తీయొద్దమ్మా, ఫోన్ అట్లా తీయొద్దు ఫోటోలు అని కూడా ఎవ్వరు అనలేదు. నేను వచ్చిన టైంకే హారతి కూడా అవుతున్నది. ఆ అయ్యగారు కూడా ఏం అనలేదు. నేను కొంచెం దూరం నిలబడే తీస్తున్నాను. నిజంగా ఇది మన అదృష్టమే, అమ్మవారే మనకు కలిగించిందని నేను అనుకుంటున్నాను. హారతి కూడా నేను వెనక నిలబడితే అయ్యగారు హారతి తీసుకోమన్నాను. మీరు కూడా కళ్ళకు అద్దుకోండి. చూస్తురు కదా అమ్మవారిని ఎంత నిండుగా అలంకరించారో, ఎంత మంచిగా కనిపిస్తుందో. అమ్మవారి అనుగ్రహం మనందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కోరుకోవడమే కాదు, మీరు కూడా ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి. మీ కోరికలు కూడా నెరవేరుస్తుంది ఆ తల్లి. నేను అనుభవంతోనే చెప్తున్నాను. ఇప్పుడు నైట్ 9 అవుతుంది. ఇప్పుడు మేము బోనం ఎక్కిస్తున్నాం ఇక్కడ. మేము ఎక్కించేటప్పుడు కూడా ఇంత నైట్ అయినా కానీ వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, పోయే వాళ్ళు పోతూనే ఉన్నారు. అయినా ఇంకా జనాలు చాలా మంది ఉన్నారు. గుడి అయితే కలకలలాడుతుంది. ఎందుకు ఇట్లా ఎక్కువ మంది ఉన్నారంటే 3 పండుగలు కాబట్టి ఎక్కువ మందికి చుట్టాలకు కూడా చెప్పి అందరినీ పిలిపించుకున్నారు. 3 పండుగలు ఏంటంటే బొడ్రాయి ప్రతిష్ట చేసిర్రు, మళ్ళా గజస్తంభం ప్రతిష్ట చేసిర్రు, బోనాల పండుగ. అందుకని చుట్టాలకు కూడా ఎక్కువ చెప్పుకున్నారు. మామూలు టైంలో అయితేనేమో బోనాలు చేస్తారు. ఇప్పుడు ఒడిబియ్యాలు పోసుకోవడము, యాటలు కోయడము, అందరికి చెప్పుకోవడము అట్లా చేసిర్రు అనమాట. ఊరు నిండా చుట్టాలే ఉన్నారు. అయితే 3 రోజుల నుంచి పండుగ అవుతుంది కదా, నేను రాలేదు. ఎందుకంటే మా ఊర్లో బోనాల పండుగ ఉండే కదా, సండే రోజు 17 తారీఖు. ఈడనేమో 4 రోజుల నుంచి పూజలు పండుగలు అవుతున్నాయి. కాకపోతే లాస్ట్ మంగళవారం నాడు బోనాలు చేసారు, 19వ తారీఖు. ఈడ మంగళవారమే బోనం చేస్తారు. ఎందుకంటే రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి కట్టిరు కాబట్టి అప్పటి నుంచి గుడి కట్టిన నుంచి మంగళవారమే చేస్తారు. అంతకు ముందుకు ఆదివారం చేసేవాళ్ళట. మాది సొంతము ఇది కాదు, మా పెద్దనాన్న వాళ్ళు కొన్ని ఏళ్ళ కిందట ఈడొచ్చున్నారంట. వాళ్ళ కొడుకులు మా అన్న వాళ్ళు అందరు ఈడనే ఉంటున్నారు, అందరు ఇల్లు కట్టుకున్నారు. మా సొంత ఊర్ల కంటే ఈడనే ఎక్కువ ఉన్నారు మా బలగము. ఫస్ట్లో నేను చెప్పిన కదా మా మన్మరాన్లని, మా పెద్దన్న కొడుకుల పిల్లలేమో 2, బిడ్డ పిల్లనేమో ఒక ఆమె. నాకు కూడా మన్మరాన్లు అవుతారు కదా, అందుకే మా మన్మరాన్లని చెప్పిన. మా ఊర్ల కంటే ఈ ఊర్లోనే ఎక్కువ ఉన్నారు. కాకపోతే ఇక్కడ నాకు అందరు తెలియదు, కొంతమందే తెలుసు. నేను వీడియో తీసేటప్పుడు కూడా అందులో మాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేను ఫోన్ పైకి పట్టుకొని ఇట్లా తిప్పిన కాబట్టి వీడియో తీసేటప్పుడు తెలియలేదు. ఎడిటింగ్ చేసేటప్పుడు కొంతమంది కనిపించారు. ఇక్కడ నన్ను అయితే చాలా మంది గుర్తుపట్టిర్రు. వాళ్ళందరినీ క్లిప్ యాడ్ చేయలేదు నేను. కాకపోతే ఏంటంటే వీడియో నేనే తీస్తున్నా కాబట్టి నన్ను పలకరిస్తుంటే మాట్లాడుతుంటే అవి తీయనిక రాలేదు. షాపింగ్ చేసే వాళ్ళకైతే ఏవి నచ్చితే అవి కొనుక్కునేటట్టు ఉన్నాయి. మనం బేగం బజార్లో కొనేటివి, దిల్షుక్నగర్లో కొనేటివి, కోటిలో కొనేటివి అన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో బుగ్గ జాతర బాగా జరిగేది. ఇప్పుడు కూడా జరుగుతుంది ఇయర్. సేమ్ అక్కడ ఎట్లా పెడతారో షాపులు ఇక్కడ కూడా అట్లనే పెట్టారు. అంతకంటే డబల్ పెట్టిర్రు, ఎందుకంటే ఇది సిటీ దగ్గర కాబట్టి. మీలో ఎంతమంది పండగకు వచ్చిర్రో నాకు చెప్పొచ్చు కదా. నైట్ 9:30 అవుతుంది, ఇప్పటికి కూడా ఇంకా జాతర సాగుతూనే ఉన్నది. మా వాళ్ళు అయితే అందరు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఫోన్ పట్టుకొని ఉన్నా. నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఆ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిందాక కూడా ఉంటానో ఏమో. ఇంకా అట్లా నాకు ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి అయితే లేదు, అంత బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం ఇట్లా బోనాలు కానీ అమ్మవారి దగ్గర జాతర సాగుతుంటే చూడడం కానీ చాలా ఇష్టము. ఇప్పుడు మనం జాతర చూసుకుంటూ అమ్మవారి గుడి దగ్గర నుంచి మెయిన్ రోడ్ వరకు వచ్చినాము. మెయిన్ రోడ్ దగ్గర కూడా ఇంకా కొంతమంది అయితే బోనాలు అయితే వస్తూనే ఉన్నాయి. వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, పోయే వాళ్ళు పోతూనే ఉన్నారు. అమ్మవారికి అయితే చాలా మంది అయితే తిన్నాకనే బోనం ఎత్తుకొని వస్తారు. తినకుండా వస్తే మాత్రం అమ్మవారికి అయితే నచ్చదంట. అమ్మవారికి పిల్లలు తిన్నాకనే రావాలని కోరుకుంటుందంట. ఆమెకు అట్లనే ఇష్టం అంట. అందుకే బోనం ఎక్కించిన రోజు అయితే తినేపోతాము, మామూలు అప్పుడైతే తినకుండా పోతాము. ఫస్ట్ నుంచి అయినా అంతే. అమ్మవారి గుడి దగ్గర నుంచి మెయిన్ రోడ్ వరకు అయితే వచ్చేసినాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా, గొడవలు జరగకుండా పెద్ద బందోబస్తుతోని మంచిగా జరిపించినారు పండుగ అయితే. ఆ అమ్మవారే ఎమ్మడుండి జరిపించింది, వర్షం కూడా పడకుండా ఆపింది. పండుగ జరిగిన దాకా ఆమెనే ఎమ్మడుండి చూసుకుంది అనమాట. కోరుకున్నోళ్ళ కొంగు బంగారం, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి జై అని కామెంట్ పెట్టండి. అమ్మవారి గుడికి మల్రెడ్డి రంగారెడ్డి అని వచ్చినప్పుడు మా వాళ్ళందరూ కలిసి దిగిన ఫోటో ఇది. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి జై.